చల్లగా. సాత్విక. జో 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 ఏడువకు ఏడువకు మా చిట్టి తండ్రి భావి భారత బాల వీరుడవు నీవు. జో 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 ఏడువకు ఏడువకు మా చిట్టి తండ్రి భావి భారత బాల వీరుడవు నీవు. పుట్టినావి వీర పుణ్య దేశాన ఈ దేశమున పాపలేడువగ రాదు. పుట్టినావి వీర పుణ్య దేశాన మన దేశమున పాపలేడువగ రాదు. జో 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 ఏడువకు ఏడువకు మా చిట్టి తండ్రి భావి భారత బాల వీరుడవు నీవు. బాలచంద్రుడు విన్నా పరిహసిస్తాడు. వీర శివాజీ నిన్ను వెక్కిరిస్తాడు. బాలచంద్రుడు విన్నా పరిహసిస్తాడు. వీర శివాజీ నిన్ను వెక్కిరిస్తాడు. నిలుపరా నీ జాతి పూర్వ శౌర్యాన్ని, తెలుపరా నీ తల్లి దివ్య తేజాన్ని. నిలుపరా నీ జాతి పూర్వ శౌర్యాన్ని, తెలుపరా నీ తల్లి దివ్య తేజాన్ని. జో 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 ఏడువకు ఏడువకు మా చిట్టి తండ్రి భావి భారత బాల వీరుడవు నీవు. జడ్జెస్, ఓవర్ టు యూ. సాత్విక. నమస్తే సార్. ఖండతాళంలో అంటే పంచమాత్ర తక్క తక్కిట తక్క తక్కిట అనేది చాలా ఈ తాళాల్లోనే కష్టమైన తాళం. దాంట్లో పాటు అన్నది చాలా కష్టమైన విషయం. నువ్వు చాలా మెప్పించావు. రెండో చరణంలో కొంచెం తడబడ్డావు కదా. అవును సార్. వీర శివాజీ అంటే ఏ లైను ఇదేనా? ఆ లైన వీర శివాజీ దానికి ముందు అనుకుంటా. దానికి ముందర కొంచెం నీకు అలవాటు అవ్వలేదు. బట్ గుర్తుపెట్టుకో, ఈ తాళంలో నువ్వు పాస్ అయ్యావు బాగానే. బట్ ఇంకా కొన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తే నీకు ఇది ఈ తాళం పట్టుపడుతుంది. ఓకే సార్. బట్ ఇది పాస్ అవడమే గొప్ప విషయం. కాబట్టి నీకు అభినందనలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. అది మధ్యమావతి రాగంలో పాడడం కూడా కొంచెం కష్టమైన విషయమే చిన్నపిల్లలకి, అర్థమైందా? సో చిన్నపిల్లవై ఉండి మధ్యమావతి రాగంలో ఖండతాళంలో చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది ఇంతకు ముందు కాంపిటీషన్లో ఎప్పుడూ విన్న గుర్తు లేదు తల్లి ఇప్పటి వరకు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే చిన్నప్పుడు లాలి పాడుతూ కూడా తల్లి దేశభక్తిని నింపడానికి ప్రయత్నం చేసింది చూడు. అంటే ఎంత గొప్పగా అనిపించిందో వింటూ ఉంటే. చాలా చాలా మంచి పాట. సార్ చెప్పింది ఖచ్చితంగా పాటించు తల్లి. ఇందులో ఉన్నటువంటి బోలెడన్ని పాటలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి ఆఫ్ కోర్స్ సార్ చెప్పినట్లు. సో ఆ పాటలు ఏంటి అనేది నువ్వు ఈ తాళం ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడతాయి. సరేనా? బాగా ప్రాక్టీస్ చేయి. బట్ చాలా చక్కగా ఉంది నీ గాత్రం ఈ పాటకి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా సాత్విక, నమస్తే సార్. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఈ పాట సదాశివ బ్రహ్మం గారు రాశారు, మహాకవి. ఆయన పాదపద్మాలకు నమస్కారం. ఈ జాతి ఎంత గొప్పదని, ఉగ్గుపాలతోనే వీరరసాన్ని రంగరించి తల్లులు వీరమాతలు వీరపుత్రులుగా తీర్చిదిద్దాలి తమ సంతానాన్ని అని పిల్లవాడు సహజంగా ఆకలికి ఏడుస్తాడు. ఎంతటి మహావీరుడైనా పెద్దవాడైన తర్వాత మహాపండితుడు, మహాకవి, మహాగాయకుడు, ఈ మహాశబ్దానికి ఎవడు సరిపోయేవాడన్నా ఉంటాడు ఏ రంగంలో ఉన్నా పెద్దవాడైన తర్వాత. కానీ పసివాడుగా ఎవడైనా శిశువు ఆకలితో ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు తల్లి వాడికి పాలు పట్టి వాడికి జోకొట్టి నిద్రపుచ్చేటప్పుడు ఎటువంటి పాట పాడాలి అనేటువంటి దాంట్లోనే ఆ జాతి సంస్కారం అంతా కూడా తెలుస్తుంది. ఈ భారతీయ స్త్రీ యొక్క ఔన్నత్యము, సంస్కారము ఎంత మహోన్నతమైనవి అని చాటి చెప్పటానికి ఈ ప్రపంచానికి ఈ ఒక్క పాట ఉదాహరణ. ఏడవకు ఏడవకు పుట్టినవి వీరపుణ్య దేశాన. వీరదేశంగా కేవలం వీరభూమి కాదు, ఇతరుల రాజ్యాలు ఆక్రమించటానికి ప్రాణాలకి తెగించి పోరాడేవాడు కూడా వీరుడే. కానీ పుణ్యదేశంట ఇది, మహావీరులు ఉన్నటువంటి పుణ్యదేశం. పుట్టినవి వీర పుణ్యదేశాన ఈ దేశమున పాపలేడువగా రాదు. ఈ దేశంలో పాపలు ఏడవకూడదు నాన్న, పసివాడు కూడా ఏడవకూడదు అని తల్లి పాట పాడుతూ చెబుతోంది. ఎంత పరమాద్భుతమైన పాట. ఈ రోజున ప్రతి తల్లి పిల్లాడో పుట్టినటువంటి ప్రతి తల్లి పాడవలసిన జోలపాట ఇది. ఈ జోలపాట పాడితేనే ఆ తల్లికి జన్మ చరితార్థం. పిల్లవాడిని కనటం మాత్రమే కాదు, ఈ రోజుల్లో ముఖ్యంగా భారతదేశంలో పిల్లవాడిని కనటం పెంచటం కాదు, ఇటువంటి పాటతో జోకొట్టడంతోనే ఆ స్త్రీ జన్మ చరితార్థం. అప్పుడే ఆ మాతృత్వానికి సంపూర్ణత్వం వస్తుంది. ఎందుకనంటే నేను సుమారుగా ఒక 25-30 ఏళ్ల కిందట నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళ చెల్లెలు పిల్లవాడిని ఇలా కూర్చుని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాడిని అబ్బని తీయని దెబ్బ అని పాడుతోంది. అంటే నవ్వుతాం మనం. నేను కూడా ఏంటి ఆ పాట ఏంటి అట్లా పాడతామేంటి అని నేను అడిగా. అంటే మాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాళ్ళు. అంటే లేదండి, ఏదో ఒకటి మాకు పాటలు రావు అందుకని అది పాడుతున్నానండి, బాగుంటుంది అలా. అంటే మంచి పాట లేక ఇవాళ కాదు, 25-30 ఏళ్ల కిందటి సంగతి చెబుతున్నాను నేను. ఇది సత్యం. అట్లాంటిది ఇంత పరమాద్భుతమైన పాట 50 ఏళ్లకి పూర్వం, ఒక అర్ధ శతాబ్దికి పూర్వం ఆయన రాసి మనకు అందించాడు. పైగా అసలు నిన్ను బాలచంద్రుడు వింటే పరిహసిస్తాడు, వీరశివాజీ నిన్ను వెక్కిరిస్తాడు అని అంటోంది. అసలు అంటే ఆ వీరశివాజీ ఎవడమ్మా అని అడుగుతాడు వాడు, బాలచంద్రుడు ఎవడమ్మా అని అడుగుతాడు. మహాపురుషుల మహావీరుల పేరుని ప్రస్తావిస్తూ అయినా నువ్వు ఏడవకూడదని ఆ తల్లి చెబుతున్నదంటే, ఆనాడు ఆ దేశ స్వాతంత్ర సమరాన్ని చూసి రగిలిపోయినటువంటి కవి జోలపాట రాయాల్సినటువంటి సన్నివేశం వస్తే ఎంత పరమాద్భుతమైన పాటను అందించాడండి ఈ జాతికి. చాలా అద్భుతమైనటువంటి పాట ఈ పిల్లకి నేర్పించారు. నేర్పించినటువంటి వాళ్ళని నేను అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా. సందర్భంగా పసివాడు ఎప్పుడూ కూడా మన భారత పురాణ గాథల్లో ఇవాళ సైన్సు అన్నీ చెబుతున్నటువంటి విషయం ఒకటే, స్త్రీ గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా తల్లి యొక్క ఆ మాటలు కదలికలు అన్నిటినీ కూడా పిల్లవాడు గమనిస్తూ ఉంటాడు. ఆ తల్లి మాట్లాడే మాటలన్నీ కూడా వాటిని ఆకళింపు చేసుకుంటాడు అని. అలాగే అభిమన్యుడి కథ ఉంది, అలాగే ప్రహ్లాదుడి కథ ఉన్నది. ధ్రువుడు 5 సంవత్సరాలకే వెళ్ళి తపస్సు చేశాడు. ఇటువంటి మహాద్భుతమైన కథలు మనకి ఎందుకు ఇస్తున్నారంటే పిల్లల్లో ఈ శక్తి ఉంటుంది అని చెప్పడానికి. ఇవాళ ఆ పిల్ల పాడితే నాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. కారణం ఏంటంటే ఆ పిల్ల కంఠంలో నిర్మలత్వం ఉన్నది, ఈ పాటలో ఔన్నత్యం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పాటని అటువంటి పిల్లలు పాడితే వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని అందించవలసినటువంటి విధానం ఇది. ఈ పాడుతా తీయగా వేదిక పైన పసితనం నుండి కూడా పిల్లలకి పాటలు పాడిస్తూ అద్భుతమైనటువంటి దేశభక్తిని, చరిత్రని, సంప్రదాయాన్ని కూడా ఇలా పాటల రూపంలో అందిస్తున్నందుకు ఈ ఈటీవీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నమస్కరిస్తున్నాను. నేను నా విషయంలో నేను ఒక పద్యం రాసుకున్నా. అమ్మా,
నన్ను ఎవరన్నా ఏదన్నా ఒక మంచి పాట రాశాను, గొప్ప పని చేశాను, ఆ పని చేశాను, అట్లా ఉపన్యాసం చేసి చెప్పాను అని అంటే అదంతా కూడా నీ వల్ల. అది ఎప్పటి నుంచి అని అంటే ఎలా జరిగింది ఈ ఈ విశ్లేషణ, ఈ వ్యాఖ్యానము అని అంటే తల్లి ఒళ్ళోన్నా ఉంటాడు, గుండెల మీదన్నా ఉంటాడు, ఆవిడ ఎత్తుకుని ఉంటే చేతుల్లోన్నా సంకలోన్నా ఉంటాడు పిల్లవాడు. అక్కడి నుంచి వాడికి ప్రపంచం ఏమీ లేదు. ఆ తల్లిని గమనించటమే, ఆవిడ బొట్టు గమనించటం, ఆవిడ ముక్కు పుడక ఉంటే ముక్కు పుడక, లేకపోతే ఆవిడ చెవి దుద్దులు, అయితే ఆవిడ పాదాల దగ్గర ఉంటే ఆవిడ పసుపు పూసుకున్న పాదమా, అవి తప్ప వాడికి ఏం లేదు. ఆ తల్లి తప్ప వాడికి ప్రపంచం ఉండదు. అట్లాగే ప్రారంభం అవుతుంది వాడి జీవితం. వాడి లోకమంతా ఆవిడ నుంచి. కనుచున్నీదగు ప్రేమ రూపమును వ్యాఖ్యాన ప్రజ్ఞ సాధించి నీ రూపాన్ని చూస్తూ ఇలా ఉంది మా అమ్మ, బొట్టు పెట్టుకుంది, బొట్టు పెట్టుకోలా, మా అమ్మ పసుపు పూసుకుంది పాదాలకి, ఇట్లా వాడికి మనస్సులో అలా వచ్చిరాని మాటలతో, అప్పుడే వస్తున్న ఊహలతో వాడికి ఇవే ఆలోచనలు ఉంటాయి. ఆ రూపంలో ఉన్నటువంటి ఆ మార్పు, బొట్టు పెట్టుకోకుండా ఉన్న అమ్మ ముఖం, కాటుకు పెట్టుకుంటే ఉన్న అమ్మ ముఖం, కాటుకు పెట్టుకోకపోతే ఉన్న ముఖం, నవ్వుతున్నప్పుడు ఉండే అమ్మ ముఖం, ఇవే వాడికి మొత్తం వాడి లోకమంతా. కనుచున్నీదగు ప్రేమ రూపమును వ్యాఖ్యాన ప్రజ్ఞ సాధించి వినుచున్ నీ మృదుమాధురీ గళము సంప్రీతాత్ముడై ఊయలన్ ఘన సారస్వత ప్రక్రియామతిగా ప్రఖ్యాతిన్ పొంది వర్ధిల్లితిన్ నను నీ ప్రేమయే దృశ్య శబ్దముల సంధానించే అమ్మా ధరన్. ఈ ప్రపంచమంతా కూడా దృశ్యము లేదా శబ్దము. సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమ, ఏదైనా సరే ఇదంతా కూడా ప్రపంచానికి. ఎందుకని దీంట్లో ఇంత ఆకర్షణ అంటే వేదాంత శాస్త్రం చెప్పిన సారం అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఈ ప్రపంచం అంతా దృశ్యము లేదా శబ్దము, ఇక రెండు లేకుండా ఇంకేం లేదు. ఈ దృశ్య శబ్దములే సినిమా, టీవీ అన్నీ కూడా. ఈ దృశ్య శబ్దాలన్నీ కూడా అమ్మ మాట, అమ్మ రూపం, ఈ రెండిటితోనే ప్రారంభమవుతుంది శిశువుకి. ఏ శిశువుకైనా ఎవరికైనా సరే. నన్ను నీ ప్రేమయే దృశ్య శబ్దముల సంధానించే అమ్మాధరన్ అని నేను ఒక పద్యం రాసుకున్నా. మా అమ్మ లక్షణాలే ఆవిడ నుంచి అలా 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 చూసినవే అవే పెరిగాయి. ఎవరికైనా అంతే. ఆ పిల్ల అంత చక్కగా ఆ పాట పాడటం, ముఖ్యంగా ఆ పాటలో ఉన్నటువంటి భావన నన్ను బాగా కదిలించేసింది. ఆ పాటని 2 రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశంగా చేర్చాలి. అంత పాట ఇవాళ రాయాలన్నా కూడా ఎవడు రాయలేడు. రాసేటువంటి సామాజిక నేపథ్యం లేదు. సంస్కారం ఉండొచ్చు కవులకి, సామాజిక నేపథ్యం లేదు. ఆ స్వాతంత్ర సమరంలో ప్రాణాలు అర్పించేస్తూ, త్యాగాలు చేస్తూ, ఆస్తులు కోల్పోతూ ఉన్న వాళ్ళని కళ్ళ ముందు చూసి తాను కొంత చేసి చెయ్యలేక మదనపడేటువంటి కవి హృదయం ఉన్నది దాంట్లో. అద్భుతమైనటువంటి పాట. ఈ పాటని సునీత చెప్పింది, ఇంతకుముందు ఎక్కడ నేను వినలేదు అని. నిజం. ఈ పాటని వెలితీసినందుకు కూడా పాడుతా తీయగా వేదిక పైన నేను మరొక్కసారి ఈటీవీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను, ఈ పాటని పాఠ్యాంశాల్లో చేర్చండి. జై తెలుగు. ఇక నీ ఫోటో ఏది దొరకలేదు, నీ ఫోటోనే తీయలేదట, అన్ని వీడియోలే అట. ఒక వీడియో తీసుకున్నాను, చూద్దామా? చూద్దామా? చూద్దాం సార్. పక్కకి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెప్పవా? నేను ఒక సాంగ్కి డ్యాన్స్ నేర్చుకుంటుంటే అందులో ఆ స్టెప్ ఉంది. ఆ స్టెప్ మా డాడీకి చూపించాలంటే మా డాడీ వీడియో తీశారు. అదే ఆ వీడియోనా? అది వేయగలవా ఇప్పుడు? వేయగలవా? ఓకే, ట్రై చేద్దాం. ఆ నోట్తో ఏదో చేసావే, అది కూడా స్టెప్పేనా? అది కాదు బ్రో, నేను నార్మల్గా అలాగ అన్నాను దానికన్నా ముందు. సూపర్, వెల్ డన్.
చరణ్, బ్రో. థ్యాంక్ యూ. మనం ఇందాక చిన్నప్పుడు అన్నదాన్ని ఇంకా చిన్నకి తీసుకెళ్ళి బుల్లెప్పుడు అన్నాం కదా. అవునండి. ఇప్పుడు మనం ఈ పాప బుజ్జి పాపగా ఉన్నప్పుడు వీడియో చూసాం కాబట్టి బుజ్జప్పుడు. బుజ్జప్పుడు. నెక్స్ట్ వచ్చేది చిట్టప్పుడు. ఓకే, ఇంకా దాని తర్వాత ఎక్కడికి వెళ్తుందో చూద్దాం.